ఇక టీటీడీ నెయ్యి విషయంలో చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వ్యవహారంలో ఎవరు తప్పు చేశారో ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని, మిగిలిన వాస్తవాలు సిబిఐ విచారణ ద్వారా తేలుతాయన్నారు బాలినేని. 2013-19 వరకు సిట్ ఛార్జ్ షీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్, అగ్రి ఫుడ్స్ 273 రూపాయలకే, 332 రూపాయలకే 40 లక్షల కేజీల నెయ్యిని వాళ్లు సరఫరా చేసినారు. ఒకేసారి 658 రూపాయలకు నెయ్యి ఎందుకు పెరిగింది? ఇదే సంస్థ 278 రూపాయలకి సరఫరా చేసింది కదా చంద్రబాబు గారి సమయంలో. అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు 300 రూపాయలకు అని చెప్పింది చంద్రబాబు గారే కదా. అప్పుడు ఆ సంస్థే, హెరిటేజ్ ఉత్పత్తి సంస్థే సరఫరా చేసింది కదా. అది తప్పుడు నెయ్యి అనేటువంటి అనుమానం ఇప్పుడు వస్తుంది కదా. ఒకవేళ ఈ రోజున 658 రూపాయలకు పెంచి టెండర్లు సంపాదించుకున్నది అంటే ఇంకా ఎంత అత్యధిక లాభాల కోసమని ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. నెయ్యి విషయంలో క్లియర్గా చైర్మన్ గారు కల్తీ జరిగింది కానీ నాకు సంబంధం లేదన్నారు. ఎవరైనా కానీ ఇంకా వెంకటేశ్వర స్వామి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు. గూగుల్ దాని గురించి చేసి భక్తులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా దాని విషయం వదిలేయండి. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఎవరు తప్పు చేశారా, ఎవరు ఇది చేశారా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. ఇంకేమనుంటే సిబిఐ చూసుకుంటాడు. ఇంకా అంతవరకు నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నా ప్రతి వారు మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి.